అయ్యో బాబు ఏడుస్తున్నాడే. అరే రే ఏమైందన్న, ఎందుకలా ఏడుస్తున్నావు? సరే, ఈరోజు నీకు మొదటిసారి ఒక కథ చెప్పనా? ఇదే కథ మా అమ్మ నాకు మొదటిసారి చెప్పిందంట. ఆ కథ ఏంటంటే, అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి 7 కొడుకులు. ఒకరోజు రాజకుమారులందరూ కలిసి సరదాగా చేపలు పట్టడానికి చెరువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క చేపను పట్టుకున్నారు. పట్టుకొని ఆ చేపలని దగ్గరున్న రాయి పైన ఎండబెట్టారు. ఎండలో పెట్టిన చేపల్లో ఒక చేప ఎండలేదు. అప్పుడు రాజకుమారుడు చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగాడు. గడ్డివాము ఎండకు అడ్డం వచ్చింది అని అన్నది చేప. గడ్డివాము గడ్డివాము నువ్వెందుకు సూర్యుడికి అడ్డం వచ్చావు అని రాజకుమారుడు అడిగాడు. ఆవు నన్ను తినకుండా వదిలేసింది అని అన్నది గడ్డివాము. రాజకుమారుడు ఆవు దగ్గరకు వెళ్ళి గడ్డివాము తినలేదు ఎందుకు అని అడిగారు. అవ్వ నాకు గడ్డి వేయలేదు అని అన్నది ఆవు. యువరాజు అవ్వ దగ్గరకు వెళ్ళి ఆవుకు ఎందుకు గడ్డి వేయలేదు అని అడగగా, మా ఇంట్లో నా మనమడు ఏడుస్తున్నాడు అని చెప్పింది అవ్వ. మనమడి దగ్గరకు వెళ్ళి ఎందుకురా ఏడుస్తున్నావు అని అడగగా, చీమ నన్ను కుట్టింది అని అన్నాడు. అప్పుడు యువరాజు ఎందుకు కుట్టావు చీమ అని అడగగా, దానికి బదులుగా చీమ నా బంగారు పుట్టలో చేయి పెడితే నేను కుట్టనా అని చెప్పింది. బాబు నిద్రపోయాడు. ఇప్పుడు ప్రశాంతంగా నా పని చేసుకోవచ్చు. మీకు కూడా ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథలు కావాలంటే మా నాస్టాలజిక్ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ కథ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.